నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహబూబ్ నగర్ కార్పొరేషన్ అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా వడపోత కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అభ్యర్థులు కూడా పోటాపోటీగా వారైతే పోటీ ఉంది మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కూడా. అదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు సంజీవ్ ముద్రా DCC ప్రెసిడెంట్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, దాదాపు మున్సిపాలిటీ కాకుండా కార్పొరేషన్ అయిన తర్వాత అభ్యర్థుల యొక్క పోటాపోటీ అయితే చాలా వరకు ఉంది. ఈ యొక్క అభ్యర్థులు ఇప్పటి వరకు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, దీన్ని ఎలా నిర్ణయిస్తున్నారు అభ్యర్థుల విషయం? ఇప్పటి వరకు దాదాపు 292 అప్లికేషన్స్ వచ్చినాయి. మొట్టమొదటిగా మేమంతా కూడా ఒకసారి ఇంతకంటే 1 వీక్ బిఫోరే మీటింగ్ పెట్టుకొని పర్సనల్ డేటా కలెక్ట్ చేసుకొని అందరితోటి పర్సనల్ డేటా అప్పుడు 374 రిజర్వేషన్ కంటే ముందు పర్సనల్ డేటా కలెక్ట్ చేసినప్పుడు 374 డేటా కలెక్ట్ చేసినాము. అవన్నీ కూడా సర్వే చేయించినాం. కానీ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్స్ కాల్ ఫర్ చేస్తే దాదాపు 292 వచ్చినాయి. అంటే దాదాపు రేషియోగా తీసుకుంటే ప్రతి వార్డుకు ఒక 5 మంది చొప్పున ఇలా మా దగ్గర పోటీదారులు ఉన్నారు. కొంత వార్డులకు ఎక్కువ, కొంత వార్డులకు తక్కువ. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందంటే, ఇప్పుడు కార్పొరేటర్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ముఖ్యంగా మన కార్యకర్తలు ఎవరైతే ఎన్నో దినాల నుంచి పార్టీని ఆకట్టుకున్నారో వాళ్ళకందరికీ కూడా పెద్దపీట వేయడానికి చూస్తుంది. వాళ్ళ ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకు ఆ ప్రజల ఆదరణ బట్టి వాళ్ళకి టికెట్లు కేటాయించడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా ఆసక్తి చూపిస్తున్నారో పార్టీలకు వచ్చి వాళ్ళు గెలుగొడతారనే ఒక నమ్మకం ఉంటే మేము ఆ ప్రజాక్షేత్రంలో వెళ్ళి అక్కడ ఉన్న వార్డు ప్రజలతోటి ఒక మీటింగ్ పెట్టి ఆ ప్రజల్ని అడుగుతున్నాం, ఎవరికి ఇస్తే మీకు బాగుంటుంది, ఎవరికి ఇస్తే మీరు పని చేయించుకోగలుగుతారో, అసలు ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారో వాళ్ళ ప్రజాసేకరణతోటి కూడా కొంతమందిని డిసైడ్ చేస్తున్నాము. ఇలా ఏది చేసినా ట్రాన్స్పరెంట్గా అందరు కూడా ఒక కమిటీ కూర్చుంటుంది. దీనికి కూడా ఒక కమిటీ, ఆ కమిటీ ద్వారానే ఈ ఎన్నిక అనేది జరుగుతుంది. కేవలం ఏ ఒక్కరి నిర్ణయం కాదు ఇది. అందరూ సమిష్టి నిర్ణయం తీసుకొని అందరు కార్యకర్తలు, మా లీడర్లు, నాయకులు అందరం కలిసి మంచి కార్పొరేటర్ను ఎన్నిక చేసుకొని ప్రజాసేవలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఫాలో చేస్తూ కాంగ్రెస్ పార్టీని నమ్మకంగా ఉండి రేపు రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని కూడా ముందుకు తీసుకుపోయే నాయకులకు తప్పకుండా మేమంతా కూడా సహకరిస్తాం. కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. అయితే ఒకవైపు DCC ప్రెసిడెంట్, ఒకవైపు ఎమ్మెల్యే, అదేవిధంగా సీనియర్ నాయకులు అంటూ 3 గ్రూపులుగా ఉన్నాయి. 3 గ్రూపులుగా టికెట్లు వచ్చే అవకాశం అని చెప్పేసి మీలో ఉన్నటువంటి కార్యకర్తలే ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా సమన్వయం చేయబోతున్నారు? మీరు చెప్పిందంతా కూడా అవాస్తవం. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అధిష్టానం, ఏది చేసినా అధిష్టానం నిర్ణయం మీదకే నడుస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షునిగా లేకపోతే ఎమ్మెల్యే గారు నేను డిసైడ్ చేసే పని కాదు ఇది. అందరం కలిసి సమిష్టిగా కలిసి మేమంతా కూడా నాయకులు అందరం కలిసి నిర్ణయం చేసుకుంటాం. ఇక్కడ ఏదో నేను చెప్తే నా మనుషులకు టికెట్లు వచ్చేది, లేకపోతే ఇంకొకరు చెప్తే ఇంకొకరికి టికెట్లు వచ్చి అసలు జరగదు. ఇది కేవలం అపోహ మాత్రమే. లోపల కొంతమంది నాయకులు అనుకుంటున్నారేమో కానీ అట్లా ఉండవు. ఈ కొంతమంది వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎసొంటి అన్నీ మాట్లాడుతుంటారు. కానీ అసొంటిది ఏమీ లేదు. అందరు కూడా సమిష్టి నాయకత్వంతో మేము పనిచేస్తాం. సమిష్టి నాయకత్వంతో అందరికి టికెట్లు కూడా పంచుతాం. ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా మేము అందరికి కూడా న్యాయం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు మీరు కూడా అంటున్నారు. అయితే పార్టీలో ఇప్పటికీ కొత్తగా వచ్చిన వారు కార్పొరేటర్గా, కౌన్సిలర్గా ఉన్నవారు కార్పొరేటర్లుగా వచ్చారు. వీళ్ళని ఎలా సమన్వయం చేయబోతున్నారు? ఇప్పుడు నేను మీకు ఇంతకుముందే చెప్పిన ప్రజల్లోపట ఎవరికైతే ఎక్కువ ఆదరణ ఉందో వాళ్ళు కొత్తగా వచ్చిన కార్పొరేట్ మా పార్టీలకు కొత్తగా వచ్చినా కానీ, లేకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ప్రజల్లో ఎవరికైతే ఎక్కువ ఆదరణ ఉందో వారికి మేము టికెట్లు ఇస్తాం. ప్రజల నిర్ణయం ప్రకారమే మేము టికెట్లు ఇస్తాం. అది కాక మేము సర్వే చేపిస్తున్నాం. మహబూబ్ నగర్ మీద చాలా ప్రత్యేక దృష్టి పెట్టినారు సీఎం గారు కూడా సర్వే చేపిస్తున్నారు. మేము కూడా సర్వే చేపిస్తున్నాము. అందరం సర్వే చేపిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆ వార్డులో ఎవరైతే బాగుంటారో ఆ రిజర్వేషన్ ప్రకారాన్ని కూడా మనమంతా కూడా పరిగణలోకి తీసుకొని ఆ రిజర్వేషన్లో ప్రతి ఒక్కరికి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి, కొత్తగా వచ్చిన వారికి అందరికి కూడా ఈక్వల్ రేషియోలో, అంటే మొట్టమొదటిగా బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే ప్రజల లోపల ఆదరణ ఉండాలి. ఆ ప్రజల లోపల ఆదరణ ఉంటే, ఇప్పుడు ఏదైనా వార్డులో ఉన్నారు, మాకు అక్కడ ఎవరు లేరు, మా పార్టీ నుంచి పోటీ చేసేవాళ్ళు ఎవరు అప్లై అయ్యలే, ఆ పార్టీ అక్కడ ఆ వార్డులో అతను గెలుస్తాడు, అతనికి మంచి ఆదరణ ఉంది, ప్రజల ఆదరణ ఉంది అంటే వారి ఇంటికి పోయి మేము పార్టీలకు ఆహ్వానించి వాళ్ళకి టికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. 1-2 సందర్భాల్లో అట్లా కూడా జరిగే అవకాశం. అంటే మా ఇంట్రెస్ట్ అంతా ఒకటే ఏంటంటే, మేము ఏ విధంగా అయితే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ప్రజాపాలన చేస్తున్నామో
ఆ ప్రజల మధ్య నుంచే నాయకుడు పుట్టాలి. ఆ ప్రజలు ఎవరికైతే ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళకే చేయాలని చెప్పి చాలా స్పష్టమైన నిర్ణయంతో ఇక్కడ గ్రూప్లోకి ఏమి తావులేదు. నా మనిషి నీ మనిషి అంటూ ఏది లేదు. ఎమ్మెల్యే గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. సర్వేల్లో ఎవరికి బాగుంటే వాళ్ళకే చేద్దామని చెప్పి కూడా వారు నాతో అనేక సార్లు చెప్పడం జరిగింది. ఈ అప్లికేషన్ ప్రక్రియ ఇంకా ఎన్ని రోజులు జరగబోతుంది? దాదాపు ఇంకా 26 జనవరి తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ అప్లికేషన్ ప్రక్రియ ఎప్పటి వరకు జరుగుతుంది? అప్లికేషన్ ప్రక్రియ నిన్నటి సాయంత్రం తోటి ముగించింది. సాయంత్రం తోటి ముగించిన తర్వాతనే నేను మీకు ఆ నంబర్ చెప్పిన 292 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇంకా కొత్తగా అప్లికేషన్స్ ఎంటర్టైన్ చేయడం ఏమి ఉండదు. ఇప్పుడు అంతా కూడా అప్లికేషన్ స్క్రూటినీ చేసి ఎవరు అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వే చేయించినాం. ఆ సర్వేలో వాళ్ళంతా కూడా స్క్రూటినీ చేసి ఒక 3 to 4 నేమ్స్ ఫైనల్ చేసి ఒక కమిటీ కూర్చుంటుంది. ఆ 3 to 4 నేమ్స్ ఫైనల్ చేసిన దాంట్లో ఆ కమిటీ కూర్చొని ఆ 4 మెంబర్స్లో ఎవరైతే కరెక్ట్ అనుకుంటారో అన్ని ఈక్వేషన్స్ చూసి మేము తప్పకుండా వాళ్ళని సెలెక్షన్ చేస్తాం. సో మేయర్ మొత్తానికి కూడా బీసీ మహిళకు వచ్చింది. అయితే ఈ మేయర్ అవకాశంలో సంజీవ్ ముదిరాజు ఉండబోతుండ్రా? ఒకవేళ ఉంటే బీసీలకు ఎలాంటి అవకాశం ఉంది? మీరు ఖచ్చితంగా మేయర్ని కైవసం చేసుకునే అవకాశం ఉందా? మేయర్ అయితే తప్పకుండా మేము కైవసం చేసుకుంటాం. అంటే సంజీవ్ ముదిరాజు ఉండబోతున్నా అంటే ఇప్పుడు అది మహిళకైనప్పుడు నేను ఎట్లా ఉంటా? ఐఎమ్ అగేన్స్ట్ వారసత్వ రాజకీయాలకు నేను చాలా వ్యతిరేకం. నేను ఒక ప్రిన్సిపల్ గల కాంగ్రెస్ వాదిని. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మీదకే ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీలా నీవు నేను డిసైడ్ చేస్తే కాదు, ఇది అధిష్టానం డిసైడ్ చేస్తుంది ఎవరు మేయర్ కావాలనేది. నా అంతకు నేను మేయర్ అయిపోతా అనుకుంటే కాదు అది. నా అంతకు నేను మేయర్ అయిపోయి నాకు మేయర్ టికెట్ వచ్చేసిందని ఎవరైనా చెప్పుకున్నా, కౌన్సిలర్ టికెట్ నాకు వచ్చేసిందని చెప్పుకున్నా అదంతా కూడా అవాస్తవం. ఇదంతా కూడా కేవలం అధిష్టానం అన్ని విధాలుగా పరిశీలించి ఎవరైతే పార్టీకి విధేయుడుగా ఉంటాడో, పార్టీని ముందుకు నడిపేయగలుగుతాడో, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉందో అటువంటి వ్యక్తులకు మాత్రమే రేపు రాబోయే దినాల్లో మేయర్ పదవి తగ్గుతుంది. మీరు డీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి కార్పొరేషన్ మహబూబ్ నగర్, అదేవిధంగా దేవరకద్ర మున్సిపాలిటీ కూడా కొత్తగా అవబోతుంది. మీ ఆధ్వర్యంలో ఈ రెండు ఫలితాలు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఫలితాల గురించి చెప్పాలంటే మొన్ననే మనకు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. దాదాపు 70% సర్పంచ్లను మనం కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఇలా ప్రజలు పెద్ద ఎత్తున సర్పంచ్లకు అందరికీ ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చూపెట్టిండ్రు. అదేవిధంగా సేమ్ థింగ్ ఈసారి ఇంకా ఎక్కువ పెద్ద ఆదరణతోటి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీయే ఏదైనా చేయగలుగుతుంది. చెప్పింది చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం అని చెప్పి అలా ప్రజలకు నమ్మకం ఉంది. చాలా గట్టిగా మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు చేస్తున్న పనితీరును చూసి కానివ్వండి, అలా డెవలప్మెంట్ చూడి కానీ మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి 1400 కోట్లతోటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు అంతా కూడా ఫౌండేషన్ వేసినరో ఇవన్నిటి కూడా ప్రజల లోపల ఒక మంచి స్పందన ఉంది. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద పోటీ ఉందంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజల ఆదరణ ఉంటేనే ఇలా అంతమంది టికెట్ల కోసం అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ప్రతి దేవరకద్ర మున్సిపాలిటీలో కానివ్వండి, భూత్పూర్ మున్సిపాలిటీలో కానివ్వండి, అదేవిధంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరిస్తే విజయం మేము సాధిస్తాం. చివరిగా చెప్పండి అన్న, ప్రతి డివిజన్ నుండి దాదాపు 5 నుండి 6 మంది వరకు ఉన్నారు ఖచ్చితంగా. అయితే టికెట్ రాని వారికి ముందు మీరేం చెప్పబోతున్నారు? టికెట్ రాని వారికి మేము ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకుంటే అందరు 5 మంది 6 మంది సభ్యులను అందరినీ తీసుకుపోతున్నాం. ప్రజలను అడుగుతున్నాం ఎవరైతే బాగుంటుందని చెప్పి మా సర్వేలు కూడా చేపిస్తున్నాం. అవన్నీ పరిగణలోకి తీసుకొని ఎవరైతే ప్రజల లోపల ఆదరణ ఎక్కువ ఉందో వారిని మేము సెలెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ ఇట్లా ఉంది పరిస్థితి, దీనికి మీరు ఏమంటారని చెప్పి చాలామందిని అందరిని అడుగుతాం. చాలామంది ఇప్పుడు ఒకటే మాట మాట్లాడుతున్నారు. అందరు కూడా ఎవరెవరైతే అప్లై చేసిండ్రో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మేమంతా కూడా వారు ఏది చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా టికెట్ ఇచ్చినా మేమందరం కలిసి పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడమే మా ముఖ్యము. 75 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అలా కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ డెవలప్ చేసుకోవడమే మా యొక్క ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మేమంతా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఉంటే మేమంతా ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం అందరికీ కాంగ్రెస్ కార్యకర్తల పైన ఉంది. కాబట్టి అందరికీ వేరే వాళ్ళకు రాని వాళ్ళకు మేము ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి, ఇంకా ఎన్నో చైర్మన్లు ఉన్నాయి, ఇంకా పార్టీ పోస్టులు ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకు మేము చెప్తాము, వారికి ఇస్తాం.
అవకాశం దొరికితే ఎక్కడన్నా వారికి సంయుక్త స్థానం కలిగిస్తాం. ఇది మొత్తానికి ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేకంగా చాలా భారీగా అప్లికేషన్లు అయితే వచ్చినాయి. ఖచ్చితంగా ఏదైతే స్కూట్నీ వ్యవహారంలో ఇప్పుడు అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయబోతున్నాం. మహబూబ్నగర్ కార్పొరేషన్ కాబట్టి అట్లా కొత్తగా ఏర్పాటైనటువంటి దేవరకద్ర మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. అదేవిధంగా ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మహబూబ్నగర్ మేయర్ బరిలో అయితే డీసీసీ ప్రెసిడెంట్ అయితే ఉండడలేం క్లియర్ గా చెప్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీలో టికెట్ వచ్చిన వారికి రాని వారికి కూడా పార్టీ అయితే సంస్థిత స్థానం కూడా కల్పిస్తుందని వారు తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్నగర్.